సమాజానికి చీడపురుగుల్లా భయాందోళన రేకెత్తించేలా ఉన్నవారు పచ్చగూటి పక్షులైతే చాలు వారిని నెత్తిన పెట్టుకుంటారు. వారి అరాచకాలకు కొమ్ముగాస్తారు. అందులో రౌడీ షీటర్లుంటే వారిపై రౌడీ షీట్స్ ఎత్తివేస్తారు. ఇక పోలీసులైతే వారు సస్పెండ్ అయినా సరే అందలం ఎక్కిస్తారు. తాజాగా మంత్రి నారాయణ నెల్లూరు టీడీపీ రౌడీ షీటర్లకు రౌడీ షీట్ ఎత్తేస్తామని న్యూ ఇయర్ ఆఫర్ ఇచ్చినట్లే ఏపీ హైకోర్టుతో చీవాట్లు తిని సస్పెండ్కు గురైన సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న నారావారి న్యాయం. ఏపీ హైకోర్టు ఉద్యోగిని చావగొట్టిన సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావుకు విచారణ పూర్తి కాకుండానే నారావారి సర్కారు బహుమతిచ్చింది. మార్టూరు సీఐగా ఆయనకు పోస్టింగ్ కట్టబెట్టింది. గతంలో మంగళగిరి రూరల్ సీఐగా పనిచేసిన యార్లగడ్డ శ్రీనివాసరావు హైకోర్టు న్యాయమూర్తికి చెందిన కారు డ్రైవర్పై దాడి చేశారు. ఆ సీఐపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. హైకోర్టు ఆదేశంతో సీఐపై కేసు నమోదైంది. దీంతో సీఐ శ్రీనివాసరావును అధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే సీఐకి గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు సర్కార్ అత్యంత కీలకమైన బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ సీఐగా నియమించింది. దీనిపై పోలీసు హైకోర్టు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు న్యాయస్థానానికి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను తీసుకుని హైకోర్టుకు వెళ్తున్న కారు డ్రైవర్ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐగా ఉన్న యార్లగడ్డ శ్రీనివాసరావు అడ్డుకున్నారు. దుర్భాషలాడారు. అర్జెంట్ సార్ అని డ్రైవర్ చెబుతూ ఉండగానే సీఐ అతడిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై బాధిత డ్రైవర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ఆ డ్రైవర్ న్యాయవాదులకు న్యాయమూర్తికి తెలియజేశారు. ఈ ఘటనపై న్యాయవాదులు న్యాయమూర్తులు నిరసన తెలియజేసి న్యాయస్థానం అంటే గౌరవం లేదా అంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చివాట్లు పెట్టినట్టు సమాచారం. దీంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు తప్పని పరిస్థితుల్లో సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాస్ పై కేసు నమోదు కావడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే నారావారి ఆశీస్సులు ఉండడంతో సస్పెండ్ అయిన సీఐ శ్రీనివాసరావును విచారణ పూర్తి కాకుండానే బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడడంతో పోలీసు అధికారులు సైతం కంగుతిన్నారు. మంగళగిరి రూరల్ సీఐగా యార్లగడ్డ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీపై స్వామి భక్తిని చాటుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆ పార్టీ నేతలు చెప్పినట్టు నడుచుకొని ఆ దాడిలో లేని వారిపైన అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 120 మందిపై అక్రమ కేసులు నమోదు చేసి విచారణ పేరుతో రోజుల తరబడి వేధించారు. నారావారి ఆశీస్సులు ఉన్నాయన్న ధీమా వల్లే హైకోర్టు ఉద్యోగిపైన దౌర్జన్యం చేశారు.